నాగార్జున గారికి, వ్యూవర్స్ అందరూ కూడా శుభోదయం. నమస్కారం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎంత ఫ్రీగా ఎట్లా పడితే అట్లా ఉండొచ్చు అనేది ఇవాళ జనం అర్థం చేసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జనరల్గా ఏంటంటే మన ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి. కొన్ని మనకు ఉన్నాయి కదా, రాజ్యాంగం కల్పించినవి, వాక్ స్వాతంత్రం అని, లేదంటే ఇంకోటి ఉన్నాయి. అవి కొన్ని ఉన్నాయి వాస్తవంగా ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా. ఇవి ఎంత స్వేచ్ఛగా మరి ఇంత నిర్భయంగా వాడుకోవచ్చా అని ప్రజలు పాపం తెలియదు. గతంలో ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అంతకుముందు పార్లమెంటరీ చేసినటువంటి వ్యక్తి జనరల్ గా లోక్సభ అంటే మరి రాజ్యాంగం అక్కడే కదా అంత ప్రివేల్ అయ్యేది అనుకున్నారు. కానీ ఇంతగా ఎట్లా పడితే అట్లా చేయొచ్చు, దానికి ప్రజాస్వామ్యం పేరు పెట్టుకోవచ్చు అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకునే పరిస్థితికి వచ్చింది వాళ్ళు. అందుకని మేము కూడా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏంటి ఈ ఎక్స్ వేదికగా పెట్టినటువంటి దాంట్లో నేను ఒక ఎక్స్ సీఎంని, నాకు సెక్యూరిటీ ఉండాలి, ఇవన్నీ ఏదో చాలా రాశాడు. ఈ రాసినప్పుడు ఈ పెద్ద మనిషి నేను అనుకోవటం ఏంటంటే ఇతను జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అయి ఉండదండి. ఆయన సలహాదారులు ఆయనకి స్క్రిప్ట్ రాసిచ్చే బ్యాచ్ ఎవరు ఉంటారు కదా, ఒకసారి ఆ పిచ్చిన వాళ్ళకి చెప్పాలని ఏం రాస్తున్నారు ఇంద్ర మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి మెప్పు కోసం రాస్తున్నారా, లేకపోతే మీరేమన్నా కొంచెం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పి రాస్తున్నారా? నిన్న స్క్రిప్ట్ కూడా సరిగ్గా లేదు, ఆ ట్వీట్ కూడా అడ్డదిడ్డంగా అదే సార్ సరిగ్గా లేదు ఆ స్క్రిప్ట్ కూడా. అందుకని ఆ సలహాదారులు లేదంటే ఆయనకి రాసిచ్చే వాళ్ళు ఆ యదవులు కొంచెం తెలుసుకోవాలి. దానికి మించి మరీ ఏంటంటే మీరు అన్నట్టుగా అసలు ఈయన నిజంగా గతంలో అనేవాళ్ళు ఈయన లోపల కూర్చొని పబ్జీ ఆడుకుంటుంటాడు, ఈయన బయట ప్రపంచం గురించి తెలుసుకోడు, ఇదంతా ఆయనకు వదిలేశాడు, ఎవరో ముఖ్య సలహాదారు వాళ్ళకి వదిలేశాడు, వాళ్ళు చూసుకుంటారు, ఇంకోటి చూసుకుంటారు అంటే అంతా ఇది ఎంచుకుంటారు అని చెప్పేసి నేను కూడా అనుకునేవాడిని. మరి మనం ముఖ్యమంత్రికి ఏం సేమ్ ఆడుకుంటాడు అనుకున్నారా? అయ్యా అంత మరి మనకు నచ్చపోయినా కానీ మాట్లాడకూడదు కదా అనుకున్నాను. కానీ ఫస్ట్ క్వశ్చన్, చంద్రబాబు గారు అతను నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఎప్పుడైనా ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ఇది చూసిన తర్వాత నిజమే అనిపిస్తుంది. ఈ పద్య ఆడుకుంటున్నాడో అట్లా ఇప్పుడు మోసు చేసుకుని ఇంట్లో కూర్చున్నాడో గత 5 సంవత్సరాలు అనేది క్లియర్ గా అనిపిస్తుంది. ఇది లేపేవాళ్ళేమో, రే బాబు లెగోరా బాబు, నువ్వు బటన్ నొక్కాల్సిన టైం వచ్చింది, బటన్ నొక్కడానికి లెగు అని చెప్పేసి లేపుకొని తీసుకొచ్చి బటన్ నొక్కించి మళ్ళీ పేపర్ చదివించి పంపించాడు అని అనిపిస్తుంది. అంటే గతంలో ఎక్కడ కళ్ళు పెట్టుకుని కూర్చున్నాను? ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మా పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు ఆపలేదా? ఇది ఒక్కటి చాలదా? రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఇది ఒక్కటి చాలదా? అంటే అసలు గత 5 సంవత్సరాల్లో ఈయన నిజంగా నిద్రపోయాడా, మెలకువతో ఉండి ముఖ్యమంత్రిగా యాక్ట్ చేశాడంటారు? ఇది ఒకటే ఇవాళ ప్రజలందరూ ఆలోచన చేయమంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని సాక్షాత్తు వైజాగ్ వస్తే, వైజాగ్ దేనికంటే వచ్చింది? మేమేమన్నా నీకులాగా పిచ్చి పిచ్చి పర్యటనల కోసం కాదు కదా వచ్చింది, ప్రజల దగ్గర అధ్యయనం తీసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని జనవాణి అని చెప్పేసి దాని నిమిత్తం మేము అక్కడికి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి నోవోటల్ హోటల్ దాకా వెళ్ళిచ్చారండి మమ్మల్ని. ఈయన రోడ్ షో లాగా పెట్టుకున్నాం, మేము పర్మిషన్ అడిగే పెట్టాం. దానికి అసలు కూర్చోడు కదా ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి వ్యక్తి, మా నాయకులు ప్రయాణిస్తున్నటువంటి వాహనం వ్యక్తి ఆయన్ని బలవంతంగా కూర్చోబెట్టే ప్రయత్నం చేయలేదా? పోనీ అక్కడి నుంచి ఎప్పుడొకట్లా వెళ్తే నోవోటల్ నుంచి బయటకు రానిచ్చారా మీరు? ఏదా హోటల్లోంచి కూడా చెయ్యి ఒప్పుకూడదని కదా, హోటల్ అద్దాల్లోంచి కూడా చెయ్యి ఒప్పుకూడదని. అసలు ఎంత సినిమా చూపించారండి, చుట్టూ పోలీసులు పెట్టి లోపల పోలీసులు పెట్టి అక్కడ నోటీసులు ఇచ్చి. ఇప్పుడు నేను వెళ్ళిన కార్యక్రమం ఏంటి? ఇంటర్నల్ కదండి. ఒక కళ్యాణ మండపం తీసుకుని అవుట్డోర్ కాదు, అది ఇండోర్ ప్రోగ్రామ్. అది అవుట్డోర్ లో నీకులాగా మేమేదో సంపోసుకుంటాం లేదు, నరికేసుకుంటాం చెప్పలేదు. మేము అక్కడ జనం దగ్గర నుంచి వినతలు తీసుకుని మీకే కదా మళ్ళా చెప్పేది. మీరు ముఖ్యమంత్రి ఉన్నారు మీకు చెప్తామని ఒక కార్యక్రమం మొదలు పెడితే రానిచ్చారా సార్? 3 రోజులు బయటకు రానిచ్చారా? అసలు వెనక్కి తిరిగైనా రానిచ్చారు మీరు? అక్కడి నుంచి ఎట్లా మాట్లాడతారండి? అప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా గత 5 సంవత్సరాల లేకపోతే ఇంకోటి చేశాడు అనడానికి స్పష్టం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఒక్క క్వశ్చన్ తోనే మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలను కోరుతున్నా, ఇక్కడ ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోలేదండి. ఇలా దుర్మూర్తాలు చెప్పాడు, అవి వదిలిపెడితే నాకు తెలిసి నాకు గుర్తుంది ఈస్ట్ గోదావరి ఏదో రైతుల పరామర్శించడానికి తెలిసి అసలు ఆయన నడవనిచ్చారు. ఆయన్ని బలవంతాన బస్ ఎక్కాడు, గుర్తుంది ఆ రోజున.
ఆయన బలవంతాన ఒక పెద్ద బస్సు ఎక్కాడు ఆ వయసులో ఆయన. ఇది ఆయనకున్నటువంటి వెహికల్స్ అన్ని ఆపేసి మీరు వీళ్ళు ఎల్లో ఒకటి కట్టడి చేస్తే అసలు ఎక్కడ పెట్టుకుని తలకాయ ఆ క్వశ్చన్ రాశాడు. ఆ ఎదవం రాసడానికి లేదనుకో, ఒకసారి కడుగులు చూడాలి కదా, ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి కదా. అరే గతంలో నేను చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా రోడ్డు మీదకి వెళ్ళలేదే, అది గుర్తు తెచ్చుకోవాలి కదా. అది కూడా లేకుండా దాన్ని పోస్ట్ చేశాడంటే అది ఒక నిరుపద మనకి. మేము ఇప్పుడు ఆ మొత్తానికి ఆన్సర్ రాయాలన్నా మేము అసలు ఆన్సర్ రాయాలన్నా మీరు కూడా చెప్పండి. ఒక మీడియా నడుపుతున్నటువంటి వ్యక్తిగా మేము నిజంగా ఈయన పెట్టినటువంటి ఎక్స్ వేదిక పెట్టినటువంటి క్వశ్చన్ కి మేము ఇంత ఆన్సర్ ఇవ్వాలా? దీంట్లో ఒక్కటన్నా రైట్ క్వశ్చన్ ఉందా? ఒక్కటన్నా కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వదగ్గ క్వశ్చన్ ఉంటే మేము ఖచ్చితంగా ఇస్తాం. అసలు నా ప్రశ్న ఏంటంటే ఆ రోజు మీరు ఏదైతే పెట్టారో, పోలీసుల నిబంధనలు ఏదైతే పెట్టారో అది ఉల్లంఘించి 8-9 గంటలు ర్యాలీలు చేసి ఇంత రాద్ధాంతం చేసినప్పుడు ఎందుకు ఆపలేదు అన్న దగ్గరే నా ప్రశ్న మొదలవుతుంది. పాయింట్ నెంబర్ 1 అసలు అందుకనే ఇందాక మీరు అంటే నేను నిజంగా మాది తప్పు మాదేనండి, ఎందుకంటే మాది మంచి ప్రభుత్వం కదా. నిన్న మీరు చెప్పుకున్నారుగా మంచి ప్రభుత్వం కాదు, మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు అని. లేదండి, మా నాయకులు ఇంకా మేమైతే సాటిస్ఫై అవుతున్నాం మా నాయకుల మీద. ఎందుకంటే చెప్పండి మరి ఆ విషయం మీ నాయకులకి. మరీ వచ్చు నిజంగా ఆయనకి ఇచ్చిన పర్మిషన్ ఏంటి? ఎస్ మేబీ యు ఆర్ ఏ ఎక్స్ సీఎం అయితే ఏదన్నా చేయొచ్చాను. ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను ఎక్స్ సీఎం, నా పోయింది సీట్ ఒకటే కదా, సీట్ ఒకటే కానీ పార్టీ ఉంది, నా కార్యకర్తలు ఉన్నారు, మేము ఏదన్నా చేస్తాం అన్నట్టే ఉందిగా. పొదిలైనా, తెనాలైనా, సత్తెనపల్లి అయినా. అదే వస్తుంది సార్ మీకు. దీంట్లో రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు, ప్రోటోకాల్ అంటారు. రోప్ పార్టీకి ఎక్కడ వస్తుంది? నీకు ఇచ్చింది ఎక్కడి నుంచి? తాడేపల్లి నువ్వు బయలుదేరితే రెంటపాళ్ళ, సత్తెనపల్లి తర్వాత రెంటపాళ్ళలో నీ ప్రోగ్రామ్. అక్కడ వరకు ఏం చేయాలి? కూర్చొని వెళ్ళాలి కదా. నువ్వు కార్లో నుంచి బయటకు లేకపోవడానికి నీ పర్మిషన్ లేదు కదా. నువ్వు అక్కడ దాకా ప్రయాణించిన తర్వాత అక్కడ కదా నీకు ప్రో పార్టీ వాళ్ళు వచ్చేది. నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి హైవే మీద నేను దిగుతాను, హైవే మీద నాకు దండలేస్తారు, హైవే మీద పూలు తెప్పించుకుంటాను, సిగ్గుందని మాట్లాడుతాను. స్తంభించిపోయింది వెంకటేశ్వర గారు. నాకు కాదు, నిన్న బాధేసింది ఏంటంటే, నిన్న మనం ఈ విషయం బ్రేక్ చేశాక పిల్లాడు చనిపోయాడంటే, అంటే ఎవరన్నా మనుషులు బాధపడతాం కదా. 2 గంటల పాటు అంబులెన్స్ వెళ్ళలేక ఎంతో భవిష్యత్తు ఉన్న 20 ఏళ్ల కుర్రాడు చనిపోవడానికి ఏం చెప్తాడు ఈ పెద్ద మనిషి? దానికి సమాధానం ఇవ్వాలి మరి. అసలు సో ఎక్కడ ఉందండి? మీరు ఇందాక అంటే అసలు సో ఎక్కడ ఉందండి? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? అనకూడదు ఎక్స్సీఎం అనుకుంటాను. మనకి అసలు ఎట్లా మాట్లాడుతున్నా నేను ఎక్స్సీఎం గా చేసిన వాడికి నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలీదా? వాటిని పోలీసు రూల్స్ అంటే తెలీదా? పోలీసు ఇంకేంటి తెలీదా? నీకు ఏమి తెలియకుండా నువ్వు గతంలో ముఖ్యమంత్రి అయిపోయావా? ముఖ్యమంత్రి అయిపోయి ఇప్పుడు వచ్చి నేను ఎక్స్సీఎం కాబట్టి నాకు అన్ని ఉండాలంటావా? అంటే నీకు ఏం తెలుసు దీన్ని బట్టి నీకు ఏం తెలుసని మేము అనుకోవాలి. మీకు నీ ఇష్టానుసారంగా రోడ్డు మీదకి వచ్చేసి అసలు ఒకటండి, చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్తాను దండలేపించుకుని సార్ దృష్టిగా నాకు అర్థం కాదు. అసలు చనిపోయిన ఇంటికి పరామర్శించడానికి మరి బాధ్యత వెళ్తాం. అక్కడ బాధ్యత ఉన్న వాళ్ళు పరామర్శించగలుగుతావు. నువ్వు ఎంత ట్రైన్ గజమాన్ని నువ్వు సత్యపల్లిలో 3 సార్లు ట్రైన్లు పెట్టి గజమాన్లు పెట్టబట్టే కదా సత్యపల్లిలో ట్రాఫిక్ ఆగిపోయి అంబులెన్స్ ఇరుక్కుపోయి ఆ పిల్లలు చనిపోయింది. అదొక్కటే కదండి, అదొక్కటే కదా. అక్కడ రోడ్డులో ట్రాఫిక్ ఆగిపోవడం వల్ల సైడ్ రోడ్డులో నుంచి వెళ్తూ 2 పిల్లలు ఎదురెదురుగా బళ్ళు గుంజుకుని రోడ్డు చచ్చిపోయాడు. అది ఇంకోటి నాలుగో డెడ్ బాడీ కూడా. అసలు నీకు ఎక్కడ మానవత్వం ఉంది? నీకు ఎక్కడ ఎక్స్ సీఎం హోదాలో నీకు అసలు ప్రజాస్వామ్యంలో ఒక ఎక్స్ సీఎం హోదాలో ఎట్లా వెళ్ళాలి, రోడ్డు ఎట్లా క్లియర్ చేయాలి అనేది నీకు ఎక్కడ ఉంది? నీకు దండలేపించుకోవటం ఏంటి? ఆ ఫ్లెక్సీలు పట్టుకుని రప్ప నరుకుతామంటమేంది? రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చేది ఇవా? దీనికోసం నీకు మేము రక్షణ కల్పించి నీకు రో పార్టీల వల్ల. అందుకే నేనంది మా చాలా మంచి ప్రభుత్వం. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది పరామర్శకి బలైనపోయినవి 4 ప్రాణాలు మొత్తం. ఇప్పుడు ఆ పక్క రోడ్లో ఇరుకులో చనిపోయిన పిల్లాడితో బైకర్ తో కలిపి 4 ప్రాణాలు. అది కూడా పేరు కూడా చెప్తాను, అది కూడా పేరు కూడా వస్తుంది. ఇవాళ చెప్పాను, నాకు పేరు కూడా వస్తుంది కనుక్కుంటాం. మీరు ఏంటంటే అసలు నువ్వు ఎక్స్ సీఎం హోదాలో అట్లా వెళ్తున్నప్పుడు, అట్లా వైలేట్ చేసినప్పుడు మా మంచి ప్రభుత్వం పోలీసులు ఏం చేశారంటారు? అదే మాట్లాడదాం చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత. చిన్న బ్రేక్ తీసుకుంటా. సరిపోలేదని ఎంత బుద్ధిహీనంగా మాట్లాడతారంటే మీ మీటింగ్ లో సరిపోలేదు అనిపించి అంత బుద్ధిహీనంగా మాట్లాడతారా? జనరల్ గా ఎక్కడైనా సరే క్రౌడ్ విపరీతమైనప్పుడు కొన్ని అన్ని నిమిషాలు జరుగుతాయి. జరిగిన దానికి మీకులా వదిలిపెట్టాలనే. నీకు సోయ ఉన్న వాడమైతే నీ కారు కింద పడి మరి చనిపోతే నువ్వు తిరిగి వచ్చినప్పుడు నాకు నా డ్రైవర్ చెప్పాడు బుద్ధి లేని. పైగా ఎవరన్నారో నాకు రీచ్ అవ్వలేదు కానీ ఎవరు ఆ చనిపోయింది మా పార్టీ కార్యకర్త అన్నారట. అది వాళ్ళ మానసిక స్థాయి స్థితి. ఏంటి తిరిగి చెప్పిందంటారా? తిరిగి వచ్చినప్పుడు చెప్పాడంట. అంటే అసలు నీ కారు కింద ఒక మనిషి చనిపోయిన విషయం కూడా నీకు